పోరాటం చేస్తున్నామని మీరు స్పష్టంగా చెప్తున్నారు. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రైట్. కృష్ణాంజనేయులు గారు కక్ష సాధింపు చర్యలు ఓకే సురేంద్రనాయుడు గారు చెప్పారు. కృష్ణాంజనేయులు గారు సరే, ఇవన్నీ పక్కన పెడితే చింతమనేని ప్రభాకర్ అబ్బాయి చౌదరి గొడవ ఏందండి? వాళ్ళు హఠాత్తుగా వాళ్ళు కూడా ఇది చాలదన్నట్టు పక్క నుంచి అదంతా చూసారా మీకు? మోసగాళ్ళు కృష్ణ గారిని చేసేప్పుడు వచ్చేలాక ఆయన కారు ముందు ఈయన కారు అడ్డం పెట్టడం, గొడవకు దిగటం, మరీ పాత ఫార్ములాలోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్ అవుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అయినా కూడా సేమ్ ఓల్డ్ ఫార్ములా. ఇప్పుడు వాసుదేవన్ గారు ఇప్పుడు వల్లభనేని వంశీకి అరెస్ట్ లేకపోతే బహుశా మీడియా మొత్తానికి అదే ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా ఉండేది. మీరు చింతమనేని ప్రభాకర్ని మీడియా అంతా మర్చిపోతే అతనికి బాధగా ఉంటది కదండి. ఖచ్చితంగా బాధగా ఉంటది. కాబట్టి మరి నన్ను గుర్తించండి, నా పరిస్థితి ఏంటి, మీరు ఒకసారి అప్పుడప్పుడన్నా నా గురించి ఒకసారి కొన్ని వార్తల్లో ఉండాలి కదా అనేటువంటి దాని మీద ఆయన ప్రయత్నం ఆయన చేశారు. నిన్న ఆయన ప్రెస్ మీట్ కూడా చూశానండి. ఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ, ఘటన జరిగిన రోజేమో అర్ధరాత్రి మీడియాలో మొత్తం సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చింతమనేని ప్రభాకర్ మీద హత్యాయత్నము, ఆయన సెక్యూరిటీ నుంచి తుపాకులు లాక్కొని కాల్ చేయాలనేటువంటి ప్రయత్నము, దాడికి ప్రయత్నము, అబ్బాయి చౌదరి, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా సోషల్ మీడియాలో బాగా నడిచినాయి. అయితే నిన్న చింతమనేని ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, అబ్బాయి చౌదరి పెళ్లికి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ కారు అడ్డం ఉందని వాళ్ళ కారు డ్రైవర్ని నేను తిట్టిన మాట వాస్తవం అని చెప్పాడు. కారు డ్రైవర్ని తిట్టి అంటే ఎందుకు తిట్టను, మాది గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేని, వాళ్ళు వచ్చేసి పెళ్లిళ్ళకి వచ్చేసి మీ ఇష్టమైనట్టుగా చేసుకుంటుంటే అయ్యా అబ్బాయా నువ్వు బాగున్నావు అబ్బాయి అని నేను పొగిడిపోతానా, ఖచ్చితంగా తిడతాను అని చెప్పాడు. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ అబద్ధాలు ఆడటం, ఉన్నదన్నట్టు మాట్లాడతాడు, అతను తిట్టినా డైరెక్ట్ గా మీడియా ముందే తిడతాడు. జరిగింది. ఇప్పుడు అబ్బాయి చౌదరి అదే విధంగా వీళ్ళిద్దరు రాజకీయ ప్రత్యర్థులు చింతమనేని. ఇలాంటి అయినప్పుడు ఎవరు ముందు వెళ్తే ఒక ఫంక్షన్ కి ఇద్దరు వెళ్ళారు. ముందు వెళ్ళినటువంటి దాంట్లో ప్రోటోకాల్ ఏముండదు కదా, దానికి ఏమి ప్రైవేట్ ఫంక్షన్ లో. ఆయన మాజీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన మరి చింతమనేని ప్రభాకర్ లేటుగా వచ్చాడు, అబ్బాయి చౌదరి ముందు వెళ్ళాడు. అక్కడ ఏమిటి అని అంటే, మేము వచ్చేసరికల్లా మొత్తం ఖాళీ చేసి ఉండాలి, అంతేగాని మీరెవరు మా కార్లు అడ్డం పెట్టి ఉంచడానికి అనేటువంటి దాని మీద చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశం అండి. ఇది ఏమో పెద్ద పబ్లిక్ ఆస్పెక్ట్. ప్రభాకర్ ఏం మాట్లాడారో చూద్దామా? మీరు అన్నారు కదా, ఒకసారి చూద్దాం. ఆయన బుక్ అంటే వాళ్ళు ఏం చేశారో ఊరికి నేను నమోదు చేసుకున్నాను తప్ప వాళ్ళు చేసినటువంటి చర్యల్ని రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతుందని అనుకోవద్దు. రెడ్ బుక్ రాసింది కేవలం వాళ్ళు ఏం రాశారో, ఏం మమ్మల్ని ఇబ్బంది పెట్టారో గుర్తుపెట్టుకోవడం కోసం రాశాం. అది ఇంప్లిమెంట్ చేయాలంటే సగం మందిలోనే ఉండేవాడు. ఇప్పటికే ఎక్కడికక్కడ అరే పాదయాత్ర చేస్తుంటే రానివ్వా, అమరావతి రైతులు వస్తుంటే అమరావతి రైతులను అడ్డుకుంటారా? వాళ్ళు ఏం చేశారు? భూమి ఇచ్చి ఏం నేరం చేశారు? వాళ్ళని పాదయాత్ర చేసుకునేవరా? అంటే స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? వైఎస్ఆర్ వాళ్ళకే కుట్టుకొచ్చిందా? ఎక్కడికక్కడ ఫ్లెక్స్లు కట్టడం, వాళ్ళు రాకోకుండా అడ్డుకుంటాం, దాడులు చేయటం, ఇక్కడ ఉందా సంస్కారం? ఈ సంస్కారం అంతా నేర్పింది ఎవరు ఈ రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి అన్న కంపెనీయా కాదా? రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో చింతమనేని ప్రభాకర్ గారు ఓ మాట అన్నారు, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయడం మొదలెడితే సగం మంది ఈ పాటికి లోపల ఉండేవాళ్ళని. అంటే ఇంప్లిమెంట్ చేసే ఆలోచన మీ కుటుంబ ప్రభుత్వానికి ఉందా? సార్ ఇప్పుడు వాసుదేవన్ గారు వల్లభనేని వంశీ గారి కేసు ఒక్కసారి చూడండి. నిజంగా రెడ్ బుక్ అమలు చేయాలి అంటే ఆయన్ని 8 మాసాల పాటు వెయిట్ చేసి అసలు ఆయన మీద బుక్ అయిన కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయలేదు. ఒకటి. 2, పైపెచ్చు ఆయన ఏం చేశాడు? ఆయన రాజాద్రి రాజ్యాంగం ప్రకారం ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి అతనితోనే కోర్టులో ఎఫిడవిట్ ఎన్ని పట్టుకు తీసుకెళ్లి కేసు విత్డ్రా చేయించేటట్టు చేశాడు. అంటే ఇప్పుడు మా ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. మనం కక్ష సాధింపు చేయొద్దు. మా ముఖ్యమంత్రి గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా పురంధేశ్వరి గారు చెప్తున్నారు కక్ష సాధింపు వద్దని. కానీ కేసు విచారణ పోలీసు యంత్రాంగం సిస్టమేటిక్ గా చేస్తున్నారా? రాష్ట్రంలో సంచలనాత్మకమైనటువంటి ఈ కేసు
ఇది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు లేదు, ఫిర్యాదుదారుడినే కిడ్నాప్ చేసి విత్డ్రా చేయించారంటే రేపు తాడేపల్లి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయించి ఫిర్యాదు చేసినటువంటి అతను కూడా కంప్యూటర్ ఆపరేటరే. అతను కూడా రేపు కోర్టులో ఇదే సీడీ ఇదే ఫీడ్బ్యాక్ పట్టుకుని వెళ్ళి జడ్జి గారి ముందు ఇది నేనేం లేదు అక్కడ అని చెప్పి చేస్తాడు. ఇలాగే చేసుకుంటూ వెళ్తామా మనం? నిజంగా రెడ్ బుక్ అమలైతే వాసుదేవన్ గారు ఈ రకంగా ఉంటుందా అండి? వాళ్ళు ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది. పోలీసులు ఇంకా కన్నుమిన్ను కాకుండా ఏ రకంగా అతన్ని ఇది ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్నే కిడ్నాప్ అయ్యాడు అన్న విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. కోర్టులోకి వచ్చి అతను సాక్ష్యం చెప్తే తెల్లముఖం వేసుకుంది ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం. ఇది ఇట్స్ వేకప్ కాల్ ఫర్ అవర్ గవర్నమెంట్. నిద్రపోతున్నారా ఏమన్నా? ఇంత ముఖ్యమైన కేసులో అదో వాళ్ళ పార్టీ ఎవరు ప్రభుత్వం? అందుకే కదా మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టైమ్ అండ్ అగైన్ చెబుతోంది. ఎందుకే కదా రవికిరణ్ గారు టైమ్ అండ్ అగైన్ లా అండ్ ఆర్డర్ విషయంలో మనం మరింత పటిష్టంగా ఉండాలి.